వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఫంక్షన్స్లో ఫస్ట్ థీరం 1 థీరం 2 చెప్పుకున్నాం అండి. ఇప్పుడు మనం థీరం 3 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి 7 మార్క్స్ అండి. ఒక థీరం వస్తుందని మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కాబట్టి మనం థీరం 3 అండి ఇంపార్టెంట్. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అండ్ ఐ ఆఫ్ ఏ కామా ఐ ఆఫ్ బి ఆర్ టూ ఐడెంటిటీ ఫంక్షన్. దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయమన్నాడండి. అంటే మనకి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అని ఇచ్చాడు, రెండు ఐడెంటిటీ ఫంక్షన్ ఇచ్చాడు. అంటే మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. అలాగే కేస్ 2లో ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలండి. అంటే మనకి రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్ అని చెప్పాలంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్తే రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి మనకి ప్రూఫ్ ఏంటంటే ఇచ్చిన గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అండి. ఐ ఆఫ్ ఏ కామా ఐ ఆఫ్ బి ఆర్ టూ ఐడెంటిటీ ఫంక్షన్స్. Two identity functions. Then prove that మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలండి. అంటే మనం కేస్ వన్లో ఏం ప్రూవ్ చేస్తామంటే నౌ వీ ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేద్దామండి. కేస్ 2లో ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేద్దాం. అంటే మనం రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అని చెప్పాలంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. మనకి ఏమి ఇచ్చాడంటే ఆ ఫంక్షన్స్ రాద్దామండి. ఎఫ్ మ్యాప్స్ గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనే ఫంక్షన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఐడెంటిటీ ఫంక్షన్ ఇక్కడ ఏ టు ఏ అండి. అంటే మనకి ఐ ఆఫ్ ఏ అని రాస్తే ఐ ఆఫ్ ఏ అని ఇస్తే మనకి మనం ఏం రాస్తామంటే ఏ టు ఏ అని రాస్తాం. ఇక్కడ మనకి ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఐ ఆఫ్ ఏ అంటే ఈ ఫస్ట్ ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తే దీంట్లో ఉన్న డొమైన్ ఏ. అలాగే ఇక్కడ ఫంక్షన్స్లో ఉన్న కోడొమైన్ అంటే ఏమవుతుందంటే ఏ టు బి అవుతుందండి. ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ మ్యాప్స్ ఏ టు బి అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ రెండు ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఎఫ్ డిఫైన్డ్ ఆన్ క్లియర్లీ ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. సేమ్ డొమైన్ అంటే మనకి ఇక్కడ డొమైన్ అంటే ఏ అండి. ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్. అలాగే మనకి ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. మనకి గివెన్ ఇంకా సిన్స్ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్ అండి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే మనం లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే ఐ సఫిక్స్ ఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటామండి డెఫినేషన్ ప్రకారం. మనకి మామూలుగా అయితే మన ఎలిమెంట్స్ ఇప్పుడు డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అయిపోయిందండి. ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. అంటే లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అంటే మనకు ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలంటే ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ అంటే ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాప్స్ ఏ టు బి అండి. అంటే లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే మనకి ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనకి ఇక్కడ సర్కిల్ ఇస్తే మనం వెంటనే బ్రాకెట్ రాస్తాం కాబట్టి ఐ ఆఫ్ ఏ అండి. ఐ ఆఫ్ ఏ అంటే
మనకి ఇక్కడ స్మాల్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అండి. అంటే ఎలిమెంట్స్ వద్ద ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని వచ్చింది కాబట్టి మనకి ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అయింది కాబట్టి ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ అని రాస్తామండి. అంటే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఏమిటంటే ఈక్వల్, ఇక్కడ ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ అండి. అలాగే మనకి కేస్ 2లో కేస్ 2 అండి. కేస్ 2లో మనం నౌ ప్రూవ్ దట్ ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. నౌ వి ప్రూవ్ దట్ ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలండి. అంటే మామూలుగా అయితే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, అలాగే ఐబీ అంటే మనం మామూలుగా అయితే ఏం రాస్తాం అంటే ఐడెంటిటీ ఫంక్షన్, ఇక్కడ బి అంటే బి టు బి రాయాలండి. అలాగే ఐబీ సర్కిల్ ఎఫ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ కింద ట్రీట్ చేస్తే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బిలో ఉన్న కోడమైన్ అంటే ఏ టు బి అవుతుందండి. అంటే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని చెప్పాలంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అవ్వాలి కాబట్టి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, ఐబీ సర్కిల్ ఎఫ్ ఏ టు బి కాబట్టి రెండు డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. అంటే ఏం రాస్తామంటే క్లియర్లీ ఎఫ్ కామా ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. సేమ్ డొమైన్ అంటే మనకి సేమ్ డొమైన్ ఏ అండి. అంటే మనకి సేమ్ డొమైన్ వద్ద మనకి ఈక్వల్ అయింది, అలాగే మనం ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. ఇక్కడ మనకి గివెన్ ఐబీ ఈజ్ ఏ ఐడెంటిటీ ఫంక్షన్ అండి. ఐడెంటిటీ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి లెట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే ఐబీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందండి. మనకి ఎలిమెంట్స్ దేంట్లో తీసుకోవాలంటే లెట్ ఇక్కడ ఐబీ సర్కిల్ ఎఫ్ అంటే లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, ఐబీ సర్కిల్ ఎఫ్ ఏ ఈక్వల్ టు ఐబీ ఆఫ్ సర్కిల్ అంటే మనం బ్రాకెట్ రాస్తాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అండి. ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి. అంటే ఇక్కడ ఏ అనేది ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఫంక్షన్ అయితే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు దేంట్లో ఉంటుందంటే బిలో ఉంటుందండి. కాబట్టి మనకి ఇక్కడ బిలో ఇక్కడ ఎలిమెంట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే ఐబీ ఆఫ్ బి ఈక్వల్ టు బి అవుతుందండి డెఫినేషన్ ప్రకారం. మనకి ఇది కూడా ఎఫ్ ఆఫ్ ఏ అనేది కూడా బిలో ఉంటుంది కాబట్టి మనకి ఐబీ ఆఫ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకు వచ్చేది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ అండి. అంటే కాబట్టి మనకి ఐబీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అండి. అంటే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అయింది కాబట్టి ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అండి. అంటే ఇది 1, ఇక్కడ 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాస్తామంటే ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ అండి. ఇది మనకి థీరమ్ 3 అండి.